ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు క్రీస్తు ప్రభు నామం పేరట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తూ మరి ఒక ఆరాధనా దినాన్ని దయచేసిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యొబీషీయులను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర నుండి బయటకు వచ్చిన తర్వాత కానాను దేశం ప్రవేశిస్తున్న సమయంలో యెహోషువ దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. నిజానికి వారు యోర్దాను నది ఎదుట ఉన్నారు. ఆ నది దాటి వెళ్ళి కానాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఆ సందర్భంలో దేవుడు మీ మధ్య అద్భుతం చేయబోతున్నాడు. ఆరిన నేలగా ఏకరాశిగా ఈ నదిని చేయడం వల్ల కానానులోనికి మీరు ప్రవేశిస్తారని యెహోషువ ఇలా అంటున్నాడు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. ఆయన ఇంతవరకు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ శత్రువులందరినీ వెళ్ళగొట్టడానికి సామర్థ్యం కలిగిన వాడని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము గల దేవుడు. ఆయన జీవం లేనివాడు కాదు, మాట్లాడిన వ్యక్తి కాదు, మాట్లాడుతున్నవాడు, పరిశీలిస్తున్నవాడు. యోబు భక్తుడు నా విమోచకుడు సజీవుడు అంటాడు. మనం తెలుసుకున్నామా ఈ విషయం? మన దేవుడు విమోచకుడు, సజీవుడు, జీవం కలిగిన వాడు. సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులుగా మనం భయపడిపోతుంటాం. పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు, చుట్టుముట్టేసినప్పుడు కృంగిపోతుంటాం. ఈరోజు దేవుని వాగ్దానం సెలవిస్తుంది, నీ దేవుడు జీవం కలిగిన వాడని, పరిస్థితులు మార్చగలడని గుర్తించగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చూడగలం. ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు మన ప్రభువు. ఎప్పుడూ మర్చిపోవద్దు, నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము గలవాడు. యేసుప్రభు వారు ఒకానొక సమయంలో శిష్యులను అడిగారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే పేతురు ఏం సమాధానం ఇచ్చాడంటే, నీవు జీవము గల దేవుని కుమారుడని ప్రజలు నమ్ముతున్నారు అంటాడు. ఎంతో గొప్ప విషయం ఇది. ఆయన మృతుడైన వాడు కాదు, మృతులలో ఆయనను లెక్కించిన అవసరం లేదు. మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు నీ దేవుడు, జీవము గల దేవుడు. ఇశ్రాయేలీలు గొప్ప శత్రువులుగా భావించిన ఆ జనాంగాలంతా కూడా ఆ వచనంలో మనం చూసాం. వారందరినీ వెళ్ళగొట్టగల సామర్థ్యం కలిగిన వాడు. ఈరోజు ప్రతి అపజయం నుండి నీకు జయమునిస్తాడు. అపవాది నుండి రక్షించగల జీవము గల దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈరోజు ఆరాధనా క్రమం పాటిస్తూ ప్రభు అయిన క్రీస్తును ఆరాధించా మందిరమందు చేరి స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన మాత్రమే జీవము గల దేవుడు, జీవంనిచ్చు దేవుడు. ప్రార్థన. జీవము గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరచుము. జీవము గల దేవుడు అయి మా మధ్య నీవు ఉన్నావని, మా పట్ల అద్భుత కార్యాలు జరిగించి మా శత్రువులను వెళ్ళగొట్టి జయమునిచ్చువాడవని, మృతుడు కాదని జీవమై ఉన్నవాడవని గ్రహించి యోచించి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించుటకు మా ప్రియులందరినీ నీ మందిరావరణం చేర్చండి. దినమంతా ఈ వాగ్దానం ద్వారా ఆదరించండి. క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.